హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. బషీర్బాగ్, ఆబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లకడీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపుకు చర్యలు చేపట్టారు. నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇకటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూరు గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ పశువు చనిపోయింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. సూర్య, ప్రస్తుతం మనం సెక్రటరీ దగ్గర ఉన్నాము. ఈ సెక్రటరీ దగ్గర చూస్తే ఈ కొద్దిపాటి అంటే దాదాపు 40 నిమిషాల పాటు వర్షం పడ్డది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం వచ్చింది. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా భారీ స్థాయిలో ఇక్కడ వర్షం పడ్డది. ప్రస్తుతం మనం ఈ సెక్రటరీ దగ్గర ఏదైతే ఈ నార్త్ గేట్ ఉందో ఈ నార్త్ గేట్ దగ్గర ఉన్నాము. ఈ నార్త్ గేట్ దగ్గర చూస్తే మనకు మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఈ రోడ్ అంతా కూడా నీళ్లతో నిండుకపోయింది. వాహనాల రాకపోకలు కూడా చాలా ఇబ్బంది అవుతున్న సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనబడుతున్నది. ఇక మనకి ఇక్కడ ఒకసారి ఇటు సెక్రటరేట్ వైపు ఏదైతే గేట్ ఉందో, నార్త్ గేట్ ఉందో, ఈ నార్త్ గేట్ వైపు చూస్తే మనకు లోపల నుంచి కూడా చాలా అంటే ఒకేసారి పెద్ద ఎత్తున వర్షం పడ్డది. సో దీంతో లోపల నుంచి కూడా సెక్రటరేట్ లోపల నుంచి కూడా పెద్ద ఎత్తున మనకు నీళ్లు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతున్నది. ఇక చాలా మంది కూడా ఇటువైపు నుంచి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో, ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి ఇటు ఏదైతే ఖైరతాబాద్ వైపు వెళ్లే వాళ్ళు ఉంటారో, సో ఈ ఎన్టీఆర్ మార్గు వైపులా మొత్తం కూడా నీళ్లతో నిండుకున్నాయి. దాదాపు వాహనాలకు, కార్లకైతే ఏదైతే ఈ సగం వరకు నీళ్లు వస్తున్నాయి. 2 వీలర్స్ కు సంబంధించి కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది మనకు. ఇక్కడ ఏదైతే సెక్రటరేట్ ముందు గేటు సౌత్ గేట్ ఉందో, ఆ సౌత్ గేటు నుంచి ఇటు మనకు ట్యాంక్ బండ్ వైపు వెళ్లే రూట్ లో అక్కడ ఏదైతే బస్ స్టాప్ ఉందో, బస్ స్టాప్ దగ్గర కూడా భారీ స్థాయిలో నీళ్లు నిండుకున్నాయి. ఇటు అంటే అటు సౌత్ వైపు, ఇటు నార్త్ వైపు రెండు వైపులా కూడా భారీ స్థాయిలో నీళ్లు, పెద్ద మొత్తంలో ఇక్కడ నీళ్లు వచ్చాయి. సో వాహనాల రాకపోకలైతే చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. ఇక 2 వీలర్ కి సంబంధించి కూడా ఒక్కసారిగా నీళ్లు రోడ్ల మీదకి రావడంతో వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనం చూస్తున్నాం, ఇందాక ఒక వెహికల్ కూడా వెళ్తా ఉన్నది. సో ఆ బండి మధ్యలోనే ఈ వాటర్ ఎక్కువ రావడంతో మధ్యలోనే ఆ బండి ఆగిపోయింది. సో వాళ్ళందరూ కూడా తోసుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. ఇక సెక్రటరేట్ నుంచి వచ్చే ఎంప్లాయీస్ కూడా లోపల నుంచి రావాలన్నా మొత్తం వాళ్ళు నీళ్లలో నుంచే వస్తున్న సిచ్యువేషన్ మనకు ఈ నార్త్ గేట్ దగ్గర కనబడతా ఉన్నది. ఇటు నార్త్, అటు సౌత్, తర్వాత ఈ రెండు వైపులా కూడా భారీ స్థాయిలో మనకు నీళ్లు కనబడతా ఉన్నాయి. ఇక వాహనదారులకైతే బాగా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతున్నది. సాయంత్రం వేళ చాలా మంది కూడా ఆఫీసుల నుంచి బయలుదేరుతారు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే సిచ్యువేషన్ లో ఉంటారు. సో ఒక్కసారిగా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ వర్షం పడటంతోనే చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. ఇక్కడ దాదాపు ఇటు సైడు మామూలుగా వర్షం పడ్డ టైంలో ఇటు నుంచి నీళ్లు వెళ్ళేవి, కానీ మనకు ఈ వాహనాలు అటువైపు నుంచి ఇటు ఖైరతాబాద్ రూట్లో ఏవైతే వెళ్తున్నాయో వాళ్ళన్నీ కూడా నీళ్లు రివర్స్ లో మనకు అటాక్ అవుతున్న సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతున్నది. సో 2 వీలర్ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు ఈ సెక్రటరేట్ ఏరియాలో కనబడతా ఉన్నది. ఒక్కసారి
ఇటువైపు చూపించే ప్రయత్నం కూడా మీకు చేస్తాను. ఈ వాహనదారులకు సంబంధించి ఏదైతే ఈ సెక్రటరియట్ వైపు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి ఖైరతాబాద్ అంటే వయా ఎన్టీఆర్ మార్గు నుంచి ఏదైతే వాహనాలు వెళ్లే ఉంటాయో ఈ రోడ్డు మొత్తం కూడా నీళ్లలోనే నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఆ రోడ్డు అసలు ఎంత ఉంది, ఎటు గుంత ఉన్నది అనే సిచ్యువేషన్ కూడా కనబడతలేదు. ఇక్కడ ఒక పోలీసు ఉండి వాటిని చూపిస్తున్నారు, కానీ అక్కడ ఎంతవరకు లోపలికి వెళ్తుందో వెహికల్ ఎట్లా ఉంటుందో నీళ్లు ఎంత ఉన్నాయో అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకి కూడా కనబడతా ఉన్నది. సింగిల్ గా ఒక్కొక్క వాహనాన్ని మాత్రమే పోలీసులు ఇటువైపు నుంచి ఇటు పోయే విధంగా వాళ్ళు అక్కడ చూపిస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా రోడే, కానీ ఈ రోడ్ లో పెద్ద ఎత్తున మనకు ఇదంతా ఎక్కడ కూడా రోడ్డు కనబడతలేదు. చిన్నపాటి చెరువుల ఈ రోడ్ అంతా కూడా కనబడుతుంది. ఇటు సౌత్ గేట్ నుంచి సెక్రటరియట్ సౌత్ గేట్ నుంచి నార్త్ గేట్ దాటి ఇటువైపు ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ మనకు ఇటు కనబడుతున్నది. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సెక్రటరియట్. ఎట్లా లోపల నుంచి బాగా నీళ్లు వస్తున్నట్టున్నాయి? లోపల ఏం లేదు కానీ ఎన్ని ఉన్నాయి. నార్త్ గేట్ నుంచి ఉన్నాయి కదా, నార్త్ ఈస్ట్ గేట్. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం? ఇప్పుడు వర్షం పడ్డది కదా, వర్షం నీళ్ళు అవి. ఎప్పుడు ఈ ఏరియాలో ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఇది వర్షం పడితే? చూడలేదు సార్ ఇప్పుడు ఇట్లా బయటకి అయితే వర్షం టైంలో మేము రాలే, కొంచెం లేట్ అయింది కాబట్టి వెళ్తున్నాం, ఇంత వర్షం ఉంది. సో ఇటువైపు అటువైపు ఎటు చూసినా నీళ్ళే కనబడుతుంది. అవునవును. ఎటు వెళ్ళాలండి? ఇప్పుడు మేము బోరబండి వెళ్ళాలి. ఎప్పుడు చూడలేదు ఇటువైపు నీళ్ళు? ఇట్లా ఎప్పుడు చూడలేదు సార్, నేను ఎప్పుడు చూడలేదు. మేము రాలే, మేము ఎందుకు వస్తాం అట్లా అనేసి. థ్యాంక్ యూ అండి. సో కొంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అంటే ఈ స్థాయిలో ఈ నార్త్ వైపు నుంచి ఈ స్థాయిలో నీళ్లు ఎప్పుడు కూడా ఇక్కడ రాలేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే భారీ స్థాయిలో ఒకేసారి వర్షం పెద్ద ఎత్తున పడడంతో ఇక్కడ నీళ్లు కూడా మొత్తం రోడ్డు మీద అన్ని కూడా మనకు నీళ్లే కనబడతా ఉన్నాయి. ఒకసారి అటు చూస్తే మనకు 2 వీలర్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అటు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతున్నది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ 2 రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలుంటే భారీ స్థాయిలో వర్షం ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించింది. సో ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 2 రోజుల పాటు కూడా తప్పని పరిస్థితి, అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కొంత ఈ సూచనలు పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ 40 నిమిషాల పాటు పడ్డ వర్షానికే మనకు ఈ పాటి నీళ్లు కనబడుతున్నాయి. ఒకవేళ ఇది మరింత పెరిగే అవకాశం ఉంటే కనుక వాహనదారులు ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో వాళ్లకు కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇట్లాంటి ఈ ప్రికాషన్స్ కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఇక్కడ ఒక వాహనదారు చూస్తున్నాం, మనకు అది రోడ్డు మధ్యలోనే ఆ వెహికల్ అయిపోయింది. సో వాళ్ళందరూ కూడా పోలీసులు దాన్ని నెట్టుకొస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. సో ఇది అంటే కార్లకు సంబంధించి కొంత ఈ నీళ్లున్నప్పటికీ కొంత నెట్టుకొస్తున్న 2 వీలర్కి సంబంధించిన దాంట్లో కొంత చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. సో ఇది ఇటువైపు ఇటు 2 వైపులో కూడా ఇందాక చెప్పుకున్నట్లు అటు సెక్రటరియట్ కు నార్త్, తర్వాత సెక్రటరియట్ కు సౌత్, ఈ 2 వైపులో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది, ఇదే నీళ్లు మనకు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ రోడ్డుకు సంబంధించి కూడా కొంత ఇది దిగినట్లు కిందికి ఉండడం కారణంగా నీళ్ళన్నీ కూడా ఇటువైపు నుంచి వచ్చే నీళ్లు, తర్వాత ఈ సెక్రటరియట్ వైపు నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ రోడ్డు మీదకే వస్తాయి కాబట్టి ఇక్కడ కొంత నిల్వ అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది. సో ఇట్లాంటి ఏరియాలలో వాహనదారులు కొంత జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత ఆలోచించి కొంత ఇట్లాంటి ఏరియాల్లో జాగ్రత్తగా పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పటికైనా సరే ఏదైతే వాతావరణ శాఖ సూచనలు చేస్తా ఉన్నదో ఈ 2 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వీలైనంత మట్టుకు వాళ్ళు బయటికి రాకుండా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వాహనదారులు కూడా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే తప్ప రావద్దు అని చెప్తున్నారు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్న సూర్య.